ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం నిపాని గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 16వ వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు వేడుకలకు బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఆలయ కమిటీ ఆయనకు ఘన స్వాగతం పలికింది. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో కంది శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించే భాగ్యం కలగడం తన అదృష్టంగా భావిస్తున్నానని బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ ప్రాంత ప్రజలకు భక్తి ఎక్కువని, ఇలాంటి ఆధ్యాత్మిక వాతావరణంలో అంతా మంచే జరుగుతుందన్నారు. ఈ ప్రాంతంలో నేరాల సంఖ్య తక్కువగా ఉండడానికి ప్రజల ఆధ్యాత్మిక భావనే కారణమన్నారు. 5 రోజుల పాటు శివదత్తగిరి మహారాజా ఆధ్వర్యంలో ఈ బ్రహ్మోత్సవాలు జరుపుతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కదా బాగుంది. ఒక అమ్మాయి అబ్బాయిని చూసి ఇలా కలిగితే మన రామచంద్రుడిని చూసిన తర్వాత ఒకటే మాట, ఒకటే బాణం. కాబట్టి ఆ 16,000 మంది ఋషులే గోపికా స్త్రీలయ్యారు. కాబట్టి శ్రీకృష్ణుడికి ఆడవాసన తెలియదు. నా పెళ్లి నీ చేతుల ద్వారా జరుపుతూ వచ్చారు. కలియుగంలో వెంకటేశ్వర మరి తల్లి అడిగింది, ఏమైనా శ్లోకాలన్నీ కూడా ఈ భూమి అంతా మా శ్రీనివాసలో ఎవరికైనా ఉందా? ఎవరికైనా ఎంత భూమి ఇస్తామన్నారు. ఓకే ఓకే అనుకున్నారు కదా. అనుకున్న తర్వాత కట్నాలన్నీ మాట్లాడుకోవాలి. గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని తిలకించడానికి వచ్చేటువంటి అదృష్టం మాకు దొరికింది. ఆదిలాబాద్ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వారసత్వంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా విరసిల్లుతున్నది. ఇటువంటి భక్తి ఆధ్యాత్మిక చింతనతోని ఊరూరా వెంకటేశ్వర స్వామి శ్రీరామ నినాదాలతో మారుమోగుతున్నటువంటి మా ప్రాంతమంతా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలు అద్భుతంగా మా ప్రాంతానికి సిరి సంపదల్ని, సుఖ సంతోషాల్ని, శాంతి సౌభాగ్యాల్ని కలగజేయాలని ఆ వెంకటేశ్వరుణ్ణి ప్రార్థించాం. మా ప్రాంతంలో ఈ ఆధ్యాత్మిక వారసత్వం వల్లనే మా ప్రాంతంలో నేరాలు తక్కువ, ప్రజల్లో ఓపిక ఎక్కువ, సహనం ఎక్కువ. సో వీటన్నిటినీ కూడా మా ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని, ప్రతి సంవత్సరం ఆ అభివృద్ధి కళ్ళల్లో కనిపించాలని ఆ వెంకటేశ్వరుని ప్రార్థించినాం. 13, 14, 15, 16, 17 ఈరోజు ఈ 5 రోజుల కార్యక్రమాలు అంగరంగ వైభవంగా శ్రీ 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 శివదత్తగిరి మహారాజు గారి ఆధ్వర్యంలో జరపబడుతున్నది. అయితే ఈ కార్యక్రమంలో 5 రోజులుగా శ్రీ రామ్ గోపాల్ పంతులు గారు,